For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రజెంట్ మనతో పాటు కళ్యాణి గారు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మరి చాలా మంది క్వశ్చన్ వేసింది ఏంటంటే, అసలు లైఫ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఇవన్నీ ఫేస్ చేయలేము, ఉండలేకపోతున్నాము, ఇది అన్నిటికీ కారణం దేవుడే కదా, అసలు దేవుడు ఉన్నాడా లేదా? ఈ క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరి మైండ్లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఓకే శ్రావ్య, దేవుడు ఉన్నాడా లేడు అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మవారి గుళ్ళోనే ఉంది అని నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటాను. అవును. కానీ నాకు అమ్మ ఇంట్లో కూడా ఉంది, అమ్మవారు నాకు ఇంట్లో కూడా ఉంది అని నేను అనుకుంటాను. ఎందుకు అంటే, నీకు ఆకలేస్తే అన్నం పెట్టేది ఎవరు? అయినా అది పక్కన పెడితే ఈ సృష్టిలో నిన్ను తెచ్చింది ఎవరు? అమ్మ. అమ్మ. నీకు ఆకలి వేయకముందు నీకు ఆకలి వేస్తుంది అని కనుక్కున్నది ఎవరు? అమ్మ. అమ్మ. నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే ఒక స్థాయికి చేర్చాలి, పెద్దదవుతుంది, స్కూల్కి వెయ్యాలి, ఏదన్నా నేర్పించాలి అని చూసింది ఎవరు? నాన్న. అంటే భగవంతుడు ఉన్నాడా లేడా? దానికి దీనికి సంబంధం ఏంటి మేడం? భగవంతుడు మానవ రూపంలోనే వస్తాడు. మనం ఏమైనా ప్రముఖులమా ఏంటి? అంటే చాలా గొప్ప వ్యక్తులమా మనం? కాదు. కాదు. నీ అవసరాలన్నీ తీర్చడానికి ఒక మనిషి నీకు అండగా ఉన్నారు అంటే అది దైవ రూపం అని నేను అనుకుంటా. అంటే భగవంతుడు ఉన్నాడా లేడా? ఉన్నట్టే కదా భగవంతుడు. నీ అమ్మ రూపంలో, నీ తండ్రి రూపంలో, నీ గురువు రూపంలో ఉన్నారా లేరా? ఉన్నారు. ఇప్పుడు నీకు ఆకలేస్తే నేను అన్నం పెడతానా? నీ ఆకలి నాకు తెలుస్తుందా? తెలీదు. అమ్మకే ఎందుకు తెలుస్తుంది? అమ్మ కాబట్టి. అమ్మ కాబట్టి. అంటే దైవ రూపం అక్కడే ఉంది కదా. అవును. అంటే నేచర్ చెప్తుంది, నీ కూతురికి ఆకలేస్తుంది, నువ్వు అమ్మవి. అంటే నేచరు ఒక తల్లి అని అనుకున్నప్పుడు, ఈవిడ ఒక అమ్మ అని అనుకున్నప్పుడు, ఈవిడే కదా అమ్మవారు. అంతే కదా. ఇప్పుడు గుడికి వెళ్ళి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో, నీ అమ్మని ఎవరన్నా అంటే నువ్వు సహించగలవా? అస్సలు సహించలేదు. ఎందుకంటే తల్లి అంటేనే ఒక దైవం. అంటే ఎలా సహిస్తాం మనం? అది ఫస్ట్ పాయింట్. తండ్రి నెక్స్ట్ నీ బాధ్యతలు తీసుకుంటాడు. నా కూతుర్ని ఒక మంచి పొజిషన్లో ఉంచాలని అనుకుంటాడు. ఆయన దైవ స్వరూపం. గురువు ఎవరో సంబంధం లేని పర్సన్ తీసుకెళ్ళి నిన్ను కూర్చోబెడితే, ఇది చదవాలి, అది చదవాలి, నువ్వు అదవ్వాలి, ఇదవ్వాలి, నీలో మోటివేషన్ నింపి స్పోర్టివ్నెస్తో ఇది చదువు అది చదువు అని చెప్పేది గురువు. అంటే వీళ్ళ రూపంలోనే భగవంతుడు మన ముందున్నాడు. అంటే భగవంతుడు ఉన్నట్టే కదా. అంటే ఎక్కడో కనిపించే దేవుణ్ణి పూజించే బదులు తల్లిదండ్రుల్ని పూజించడం నీకు ఆటోమేటిక్ గా మనుషుల్ని రెస్పెక్ట్ చేయడం తెలిస్తే భగవంతుని కూడా రెస్పెక్ట్ చేస్తావు. మనుషుల్ని రెస్పెక్ట్ చేయడం తెలిస్తే భగవంతుని రెస్పెక్ట్ చేయడం తెలుస్తుంది నీకు. ముందు మనుషులు రెస్పెక్ట్ చేయాలి కదా. నీ తల్లి అన్నం పెట్టినప్పుడు పెట్టావులే అని అంటే ఎలా ఉంటది? ఆవిడ నీ ఆకలి తెలుసుకొని అన్నం పెడుతుంది, అది అర్థమైతేనే కదా. అంటే భగవంతుడు ఉన్నట్టే కదా. నా దృష్టిలో అయితే భగవంతుడు ఉన్నట్టే. భగవంతుడు లేకుండా సృష్టే లేదు. సృష్టిలోని తల్లి పాత్ర ఎంత అంటే వర్ణించలేదన్నమాట. అమ్మవారు అన్ని దిక్కుల ఆవిడ రూపంలో ఉండడానికి తల్లి అనే దాన్ని నిలబెట్టింది అని నేను అనుకుంటాను అనమాట. అందువల్ల గురువు కావచ్చు, తండ్రి కావచ్చు, అమ్మ కావచ్చు, వీళ్ళు ముగ్గురు దైవస్వరం. వీళ్ళు ముగ్గురే కాదు, నీకు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా దైవ స్వరూపమే. నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి గుడికెళ్ళే చూస్తాను అంటే ఏ రోజు నీకు కనిపించడు. ఏ దేవుడైనా కావచ్చు, నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి నీ అవసరానికి ఇచ్చేవాళ్ళు కావచ్చు, చేసేవాళ్ళు కావచ్చు, దైవ స్వరూపంగా చూసుకుంటే అందులోనే వాళ్ళలోనే అమ్మవారిని చూడొచ్చు, విష్ణుని చూడొచ్చు, కృష్ణుని చూడొచ్చు. నీకే దేవుడు అయితే ఇష్టమో ఆ దేవుని చూడొచ్చు. నేను ఫీజు ఇచ్చాలే, నువ్వు చదువు చెప్తున్నావు అంటే అది జ్ఞానం లేదనమాట. అలా కాకుండా నువ్వు ఫీజు ఇచ్చినంత మాత్రం నేను చదువు చెప్పాలని రూల్ ఎక్కడా లేదు. నువ్వు ఫీజు ఇచ్చి అది బాధ్యతతో నీకు చదువు చెప్తున్నాడు అతను, అంతే కదా. అంటే ఆయన దేవుడే కదా. రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. మనుషులు రెస్పెక్ట్ చేయడం తెలిస్తే దేవుణ్ణి కంపల్సరీ, మనుషులు రెస్పెక్ట్ చేసిన వాళ్ళు దేవుణ్ణి కంపల్సరీ నమ్ముతున్నట్టే. దేవుడు ఉన్నట్టే. దేవుడు ఉన్నాడు, మానవ రూపంలో దేవుడు ఉన్నాడు. మనం అంత ప్రముఖులం కాదు, భగవంతుడు ఎక్కడి నుంచో వచ్చి మనకి హెల్ప్ చేయడానికి. అది మాత్రం నిజం మేడం. అంతే కదా. మనం అంతేం ప్రముఖులం కాదు కదా. మరీ తపస్సులు చేసి ఇచ్చేసిన వాళ్ళమా కాదు. అందుకే నీ తల్లిని రెస్పెక్ట్ చేయి, నీ తండ్రిని రెస్పెక్ట్ చేయి, గురువుని రెస్పెక్ట్ చేయి. రేపు పెళ్ళి అయితే నీ అత్తమామల్ని రెస్పెక్ట్ చేయి. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ చేయి. కోపం ఉంటుంది, చిరాకు ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళ కోపం చిరాకు మనకు గుర్తొచ్చినట్టే వాళ్ళు చేసే మంచి పనులు ఎందుకు మనకి కోపంలో గుర్తురావు అని ఆలోచిస్తే కోపం వచ్చినా వెంటనే పోతుంది. అందువల్ల మానవ రూపంలో భగవంతుడు ఉన్నాడు. నేచర్కి నువ్వు ఏమిస్తే, ప్రేమనిస్తే ప్రేమే రిటర్న్ వస్తుంది,
కోపాన్ని కానీ ఇస్తే కోపమే రిటర్న్ వస్తుంది. నువ్వు ఏది ఇస్తే అదే రిటర్న్ మనకు వస్తుంది. భగవంతుడు ఉన్నాడా లేడా అనేది నేను చెప్పిన దాన్ని బట్టి నువ్వే ఆలోచించుకో. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.